మిథున రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఈ అనవసరమైనటువంటి ఖర్చుల విషయంలో మీరు ఒక అవగాహనకు రాలేకపోతూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో మిథున రాశి వారు ఈ వారం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆహార విషయాల్లో కావచ్చు, శారీరకమైనటువంటి యోగా, ధ్యానము వంటి విషయాల్లో సమయపాలనను మీరు ఖచ్చితంగా పాటిస్తూ ఉండాలి. ఎంత సమయానుకూలంగా, ఎంత సమయపాలన మీరు పాటిస్తూ ఉంటారో ఆరోగ్యం ఈ వారం అంతా ఉత్తమంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు కష్టపడేటటువంటి విధానం క్రమశిక్షణతో ఉండటం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలిసి వస్తూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పెద్దవారి యొక్క సలహాలు, సూచనలు పాటించడం ద్వారా ఈ వారం మిథున రాశి వారు అనుకూలమైన, ప్రయోజనకరమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం మంచి మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగస్తులకు శ్రమతో కూడినటువంటి శుభ ఫలితాలు, గౌరవాలు ఏర్పడబోతూ ఉన్నాయి. బంధువులను కలుసుకుంటూ ఉంటారు. వివిధ రూపాల్లో సంభాషణలు, సమాలోచనలు జరిపే సందర్భంలో కొన్ని రకాల అభిప్రాయ భేదాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు. ఇతరులతో మాట్లాడే సందర్భంలో వ్యక్తిగతంగా వారిపైన మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా వారితో జాగ్రత్తగా మాట్లాడటం, గౌరవాలను ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా అనేకమైనటువంటి శుభాలు పొందేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. మిథున రాశి వారు ఈ వారం వివిధ రకాలుగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవటం, ఆనందకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో దుర్గా అమ్మవారిని ఆరాధించటం మంచిది. ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం, వీలైతే కనుక దుర్గా సప్తశ్లోకి పారాయణం చక్కగా మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. దుర్గా అమ్మవారిని విశేష పుష్పాలతో పూజించడం ద్వారా కూడా మిథున రాశి వారు ఈ వారం ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను పొందవచ్చు.